హలో అండి. ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ ఈసీ వాళ్ళకి అంటే C23 రెగ్యులేషన్, C20 రెగ్యులేషన్ వీళ్ళందరికీ కూడా అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి ఏఎం అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ మీద ఒక ప్రాబ్లం చూద్దామండి. అండ్ ఏఎం వేవ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద ఎక్స్ప్రెషన్ VAM equal to 5 of 1 plus 0.6 sin 6280t into sin 125.6 into 10 power 4 volts. Draw the frequency spectrum of this wave and find maximum and minimum amplitude of AM wave. ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? మ్యాక్సిమం అండ్ మినిమం యాంప్లిట్యూడ్స్ అనేవి ఏఎం వేవ్ యొక్క యాంప్లిట్యూడ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. అలానే ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ అనేది డ్రా చేయాలి. ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ మనం డ్రా చేయాలి అంటే మనకి ఏమేం కావాలి? లోవర్ సైడ్ బ్యాండ్ కావాలి, అప్పర్ సైడ్ బ్యాండ్ కావాలి. లోవర్ సైడ్ బ్యాండ్ అంటే ఏంటండి? FC మైనస్ FM. అప్పర్ సైడ్ బ్యాండ్ అంటే FC ప్లస్ FM. అంటే FC ఫైండ్ అవుట్ చేయాలి, అలానే FM ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలన్నారు? మ్యాక్సిమం అండ్ మినిమం యాంప్లిట్యూడ్స్ అన్నారు. ఓకే, మ్యాక్సిమం అండ్ మినిమం యాంప్లిట్యూడ్స్ అంటే ఉన్నాయి కదా, మ్యాక్సిమం MVC/2 ఇవి కూడా క్యాల్కులేట్ చేయాలి. అవి చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చారో అది నోట్ చేయండి. అంటే ఏమి ఇచ్చారు మనకి? VAM ఈక్వల్ టు ఇచ్చారు కదా, ఇలా సొల్యూషన్ అని పెట్టి AM వేవ్ ఈజ్ గివెన్ బై అని నోట్ చేయండి. AM వేవ్ ఈజ్ గివెన్ బై ఏమి ఇచ్చారండి? AM వేవ్ VAM ఈక్వల్ టు 5 of 1 plus 0.6 sin 6280 into t sin 125.6 ఓకే, sin 125.6 into 10 power 4 ఇచ్చింది మనకి AM వేవ్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనకి జనరల్ AM సిగ్నల్ యొక్క ఈక్వేషన్ ఉంది కదా, ఆ ఈక్వేషన్తో కంపేర్ చేయండి. ఓకే, కంపేరింగ్ దిస్ అంటే ఈ ఈక్వేషన్ని కంపేరింగ్ దిస్ విత్ ద దేంతో కంపేర్ చేయాలంట? విత్ ద జనరల్ AM సిగ్నల్. ఓకే, అంటే మనకి ఏం తెలియాలి? ముందు ఆ ఫార్ములా అనేది తెలియాలి. ఏంటి ఆ ఫార్ములా? VAM ఈక్వల్ టు VC ఆఫ్ 1 ప్లస్ M ఇంటూ sin omega m into t ఇంటూ sin omega c into t. ఇది ఫార్ములా. ఇచ్చింది మనకి ఎక్స్ప్రెషన్ ఏంటండి ప్రాబ్లంలో? ఇది మనం ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే ఇక్కడ సేమ్ యాస్టీస్ ఉంటాయి చూడండి. VC ప్లస్ ఇక్కడ ఏముంది? 5 ఉంది. అంటే ఇక్కడ VC ఈక్వల్ టు ఎంత? 5 volts అంటే క్యారియర్ వోల్టేజ్. నెక్స్ట్ 1 ప్లస్ ఇక్కడ M అంటే మాడ్యులేషన్ ఇండెక్స్. ఇక్కడ M ప్లస్లో ఎంత ఉంది? 0.6 ఉంది. నెక్స్ట్ సైన్ ఒమేగా M ఇంటూ టీ. సైన్ టీ ఉంది, మధ్యలో ఎంత ఉంది? 6280 ఉంది. అంటే ఇప్పుడు ఒమేగా M ఈక్వల్ టు ఎంత? ఒమేగా M ఈక్వల్ టు 6280 అవుతుంది. ఒమేగా M అంటే ఏంటి? 2πFM కదా, అంటే 2πFM ఈక్వల్ టు ఏమవుతుంది? 6280 అవుతుంది. ఇప్పుడు FM ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఈ 2π నటు పంపిస్తే బై అవుతుంది కదా, అంటే 6280/2π అవుతుంది. 6280/2π ఈక్వల్ టు ఎంత అండి? 1000 Hz. FM అంటే ఫ్రీక్వెన్సీ కదా, ఫ్రీక్వెన్సీ యూనిట్స్ వచ్చి హెచ్ అది. ఓకే, నెక్స్ట్ ఇంటూ ఇంకేముంది? సైన్ ఒమేగా సి ఇంటూ టీ. ఓకే, ఒమేగా సి ప్లస్లో ఏముంది? 125.6 ఇంటూ 10 power 4 ఉంది కదా, అదే నోట్ చేయండి. ఒమేగా సి ఈక్వల్ టు ఎంత ఉంది? 125.6 ఇంటూ 10 power 4 ఉంది. ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని కూడా కలిపి రాసేస్తే ఇక్కడ 4 బదులు 10 క్యూబ్ అని రాసుకోవచ్చండి. అంటే ఎలా రాయొచ్చు? ఒమేగా సి ఈక్వల్ టు 1256 ఇంటూ 10 power 3 అని రాసుకోవచ్చు. మనకి ఒమేగా సి అంటే ఎంత? 2πFC కదా, 2πFC ఈక్వల్ టు 1256 ఇంటూ 10 power 3. ది ఈక్వేషన్ నుంచి నాకు FC కావాలి. అంటే FCని ఇటు ఉంచేసి ఈ 2π నటు పంపిస్తే ఏమవుతుంది? బై అవుతుంది కదా, అంటే 1256 ఇంటూ 10 power 3/2π అవుతుంది. ఓకే, ఇవి క్యాల్సీలో మీరు ఇలా బై అని వేస్తే మీకు ఎంత వస్తుంది అంటే 200 kHz వస్తుంది.
ఎంత వస్తుందండి 200 కిలో హెడ్జ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఏమేమి తెలుసు, వీసీ తెలుసు, మాడ్యులేషన్ ఇండెక్స్ తెలుసు, ఎఫ్ఎం ఫైండ్ అవుట్ చేసాం, ఎఫ్సి ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, మనం ఇప్పుడు లోవర్ సైడ్ బ్యాండ్ అప్పర్ సైడ్ బ్యాండ్ ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ఎఫ్సి ఎఫ్ఎంలే కదా కావాలి. అలానే మ్యాక్సిమం వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే MVC/2 ఉంది కదా, అదొకటి చేయాలి. ఇవి వేస్తే సరిపోతుంది కదా. ఓకే, బట్ మనకి విఎం ఎంతో తెలియదు, బట్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఎంతో తెలుసు కదా. అంటే ఎం అంటే మాడ్యులేషన్ ఇండెక్స్, M = ఫార్ములా ఏంటి, VM/VC. M అంటే ఎంతండి 0.6 కదా, ఈక్వల్ టు విఎం ఎంతో తెలియదు మనకి, VM/, బట్ VC ఎంతో తెలుసు, ఎంతండి VC 5 volts కదా, 5 వేయండి. దీని నుంచి మనం విఎం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఈ 5 అని ఇటు వెళ్తే మల్టిప్లై అవుతుంది, అంటే విఎం = ఏం రాయొచ్చు, 0.6 × 5 అని రాయొచ్చు కదా. 6 5s 30 అంటే ఎంత వస్తుంది, విఎం 3 volts వచ్చింది. VC/2, MVC/2 = M అంటే ఎంత 0.6 కదా, ఇంటూ VC ఎంత మనకి 5/2. 0.6 × 5/2 అంటే ఎంత వస్తుంది మనకి 1.5 volts వస్తుంది. దీని నుంచి ఇప్పుడు లోవర్ సైడ్ బ్యాండ్ అలానే అప్పర్ సైడ్ బ్యాండ్ ఫైండ్ అవుట్ చేయండి. లోవర్ సైడ్ బ్యాండ్ ఈక్వల్ ఏంటండి ఫార్ములా, LSB = FC - FM. FC ఎంత వచ్చింది మనకి 200 కిలో హెడ్జ్ వచ్చింది, మైనస్ FM ఎంత వచ్చింది 1000 హెడ్జ్. 1000 హెడ్జ్ అంటే 1 కిలో హెడ్జ్ అని మీనింగ్. ఓకే, 1000 హెడ్జ్ అంటే ఎంత 1 కిలో హెడ్జ్. 200లోంచి 1 తీసేస్తే ఎంత 199 కిలో హెడ్జ్. ఇది లోవర్ సైడ్ బ్యాండ్. ఓకే, నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అప్పర్ సైడ్ బ్యాండ్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పర్ సైడ్ బ్యాండ్ అంటే USB = ఫార్ములా ఏంటి, FC + FM. FC + FM అంటే 200 కిలో హెడ్జ్ ప్లస్ 1 కిలో హెడ్జ్. 200 + 1 అంటే ఎంత 201 కిలో హెడ్జ్. ఓకే, ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ డ్రా చేయాలంటే ఆ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్లో ఏవైతే మనకు ఉంటాయో రిప్రజెంటేషన్స్, అంటే FM అని, VM అని, MVC/2 అని, నెక్స్ట్ లోవర్ సైడ్ బ్యాండ్ అని, అప్పర్ సైడ్ బ్యాండ్ అని, ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్లో. ఇక్కడున్న ప్రతి ఒక్కటి మనం ఫైండ్ అవుట్ చేసాము, అవి ఇక్కడ రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. ఓకే, VM ఉంది కదా, VM ఎంత వచ్చింది మనకి 3 volts వచ్చింది. మీరు తర్వాత చెక్ చేసుకోండి విఎం అనేది ఎంత వచ్చింది, 3 volts వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ FM అంటే 1000 హెడ్జ్, ఇక్కడ 1 కిలో హెడ్జ్ అండి, 1000 అంటే. నెక్స్ట్ FC ఎంత వచ్చింది మనకి 200 కిలో హెడ్జ్ వచ్చింది, 200 కిలో హెడ్జ్. నెక్స్ట్ లోవర్ సైడ్ బ్యాండ్ ఏమో 199 కిలో హెడ్జ్ వచ్చింది. నెక్స్ట్ అప్పర్ సైడ్ బ్యాండ్ ఏమో 201 కిలో హెడ్జ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకేమున్నాయండి, ఇక్కడ విఎం ఉంది, విఎం అనేది 3 volts అని చెప్పి. ఇక్కడ MVC/2 ఎంత వచ్చింది 1.5 volts వచ్చింది. నెక్స్ట్ VC ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చారు కాబట్టి VC ఎంత 5 volts. ఓకే, ఇలా రిప్రజెంట్ చేయాలి. మీరు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇలా రిప్రజెంట్ చేస్తే మీకు ప్రాబ్లం అనేది కంప్లీట్ అయినట్టు. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.